ఇంకొకటి ఈమెకు సపోర్టింగ్ నాగబాబు గారు వచ్చారు. నాగబాబు గారి అంశం కూడా మేము అడగాలనుకున్నాం. చెప్పండి. ఎందుకంటే నాగబాబు గారు ఆయన ఒక మంచి ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి, కొన్నిదల ఫ్యామిలీలో ఆయన ఒక అగ్రభాగం, కానీ ఆయన కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కూడా అనసూయ సపోర్ట్ చేయడం నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నానంటే నాగబాబు గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చక్కగా చెప్తూ వాళ్ళ భార్య పిల్లలతోని సనాతన ధర్మంలో వెళ్తున్నారు. మెగా కుటుంబం అంటే నాకు రెస్పెక్ట్, తెలంగాణ కాదు ఆంధ్రాలో కూడా అందరికీ దేశవ్యాప్తంగా ఒక మెగా కుటుంబం మంచి మెసేజ్ ఇస్తారు. కానీ అందులో ఒక కలుపు మొక్కలాగా ఈయన మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు కానీ నాకు నచ్చలేదన్న. నేను ఏంటంటే ఆయన నవ్వును ఆయన యాక్టింగ్ నచ్చుతా, కానీ ఆయన చెప్పే విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే పోయి ఈ పనికిమాల దానికి ఈయన సపోర్ట్ చేయడం అనేది నచ్చలే. ఆయన ఒకటి ఏం చెప్పారంటే మీకు ఇష్టం ఉన్నట్టుగా ఉండండి, ఇష్టం ఉన్నట్టుగా బట్టలు వేసుకోండి, కానీ సెక్యూరిటీని పెట్టుకోండి అని అన్నాడు పక్కన. వినండి, అంటే సెక్యూరిటీ ఎవరు పెట్టుకుంటారన్నా? మీలాంటి వాళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, అనసూయ లాంటి వాళ్ళు, కోట్లు సంపాదించే వాళ్ళు పెట్టుకుంటారు. మాలాంటి వాళ్ళకు తిండి పొట్ట గడవడమే కష్టం ఉంది. అలాంటి వాళ్ళు సగం బట్టలు వేసుకోవడం ఎందుకు, బౌన్సర్లను పెట్టుకోవడం ఎందుకు? మీరు చెప్పిన దానికి, మీరు మాట్లాడిన దానికి, మీరు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలని అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు పవన్ అన్న గారు మీకు. మరి మీరు చేసింది ఏంది? మీరు అంటే విచ్చలవిడిగా మహిళలు ఇట్లా బట్టలు వేసుకోండి, మీకు స్వేచ్ఛ అలా చెప్పొద్దు. ఒక తండ్రి స్థానంలో ఉండి మీరు ఎదగండి, మేమున్నాము, మీరు ఆర్థికంగా నిలబడండి, మేమున్నాము అని ఇవ్వాలి. ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక భరోసాను కల్పించకుండా పోయి అందుకనే నీ బిడ్డకు అతి స్వేచ్ఛ ఇచ్చినవు, దానివల్లనే ఇబ్బందులు పడ్డారు అనే విషయం చెప్పిన. మీ బిడ్డ అయినా మా బిడ్డ అయినా మాకు బిడ్డనే. మేమేమంటున్నామంటే ఎవరు అదృష్ట కర్మ సిద్ధాంతాన్ని ఎవరు తప్పించలేరు, కానీ మీరు మాట్లాడిన మాటలకు 1 నుంచి 10 వస్తాయి. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది మీకు నేను అంటుండొచ్చు అన్న. ఇలా వీర వనితలు జనసేన పార్టీలో ఉన్నారు, వీర మహిళలు జనసేనలో ఉన్నప్పుడు జనసేన వాళ్ళు కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా కోప్పడుతున్నారు నువ్వేం మెసేజ్ ఇస్తున్నావని. నేను చెప్పేది ఏంటంటే ఒక సెలబ్రిటీ అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా మాట్లాడాలి. మీరు వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి. ఇలాంటి చెత్త వాళ్ళు మస్తుగా చెప్తారు మీకు. జబర్దస్త్ ప్రోగ్రాం వేరు, అక్కడున్న మీ ఫ్రెండ్షిప్ వేరు. జనాలకు వచ్చినప్పుడు మీరు ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎం అన్నగారు, ఒక మెగా కుటుంబంలో ఒక బ్రదర్ మీరు, కాబట్టి మీరు మంచి మెసేజ్ ఇస్తే ప్రజలకు పోతుంది. 100% ప్రెస్ మీట్ పెడుతున్నారంటే 100 మంది ఏం మంచి మాట్లాడతారని చూస్తారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీకు చెప్తున్నాం. తర్వాత నాన్ వేషగాడు ఒకడు, వాడు విజయనగరంలో పుట్టి మన తిని మన సొమ్ము తిని మనది అది చేసి తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు విసికినాడు. ఇట్లా అంటే వీడు ఎంత చెత్త నా కొడుకు అనేటోని. సనాతన ధర్మం గురించి, ఐదవ ధర్మం గురించి ఇంతగా చర్చుకునే మనము ఈరోజు మన భారతదేశం గురించి నీచంగా మాట్లాడుతూ అమ్మ సీతమ్మ గురించి, ఇక్కడ ద్రౌపది గురించి మాట్లాడినప్పుడు వాడు ఆల్రెడీ చనిపోయినట్టే లెక్క. ఎందుకు అంటే వాళ్ళ అనుభవం ఎక్కడ, నువ్వెంత, నీ బతికెంత, నీ బిచానెంత. ఇవాళ మా డబ్బులు మేము సబ్స్క్రైబర్లను ఇచ్చిన డబ్బులతో తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చిత్తకట్టు కుక్కలాగా తిరుక్కుంటూ నువ్వు సమాజానికి ఏమి దానికొకటి అనసూయ, అదే వాడు తమ్ముడు అంటే ఇది చెల్లె అక్కనంట. మీరిద్దరు కలిసి గొప్ప బంధాలు మీ ఇద్దరివి. ఇట్లా మీరు దేశానికి, ప్రపంచానికి, రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇస్తున్నారా చెత్త మొహాలారా మీరు? ఏమన్నా మనిషివానే, నువ్వేమన్నా మనిషివాని అడుగుతున్నా. పారాషెటర్స్ అంటే పరాన్న జీవులా? ఎవడు 10 మంది మీద సంపాదించుకొని తింటున్నావు, నువ్వు పరాన్న జీవి. మేము కష్టపడుతున్నాము, మా సొమ్మేందో మేము తింటున్నాం. నీలాగా దేశం మీద వాడు తింటలేము. ఒళ్ళు సగం బట్టలు కప్పుకొని తిరుగుతలేము. మా ఫౌండేషన్ నుంచి ఒకటి చెప్తున్నా తమ్మి, దీనికి మా దగ్గర అందరు స్టిచ్చింగ్ చేసేవాళ్ళే ఉంటారు. టైలరింగ్ నేర్పిస్తాం కదా, దీనికి గుడ్డలు కుట్టి దీనికి పంపిస్తాం. ఎందుకంటే దాని గుడ్డలు లేవంటే సగం వేసుకుంటుంది. మేమందరం కలిసి, ఎందుకంటే పొట్టకుట్టు కోసం, ఒక జీవనం కోసం, ఒక ఉపాధి కోసం మొగోళ్ళతో సమానంగా ఉండమని నేను సంధ్యక్కగా మదర్ ఫౌండేషన్ మహిళలకు చెప్తున్నా. వాళ్ళు అదే ఆచరిస్తున్నారు. అదే రకంగా మేమందరం కూడా డిసైడ్ అయినాం. దానికి మంచిగా 4 జతలు గుడ్డలు కుట్టి గుడ్డలు దానం చేద్దాం అనుకుంటున్నాం.